హాయ్ అండి. హలో. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారులేండి. మీ అందరు ఆశీర్వాదం. మీ అమ్మగారి పూజలు ఏంటి ఎప్పుడు లేదు? మీరు సోలోగా ఇంటర్వ్యూలు ప్రమోషన్లు కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఈ సినిమాకి. అంటే ఎప్పుడు లేదు ఏంటండి, ఎప్పుడు చేసేదాన్ని. అంటే ఇప్పుడు యూజువల్గా మిమ్మల్ని కామన్ ఇంటర్వ్యూలోనే చూసాం ఎక్కువగా. ఏదో ఇండివిజువల్గా ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది నాకు తెలిసి ఎప్పుడు లేదే. చేసిందండి, ధమాకా అప్పుడు కూడా చాలా చేశాను. ధమాకప్పుడు చేశారా? చేశాను, అమ్మో బోల్డ్ అన్ని. అవునా? బోల్డ్ అన్ని. ఏంటి ఒక రెగ్యులర్ మాస్ సినిమా అయినా ఇది? గంటగానే సంథింగ్ మీ క్యారెక్టర్కి ఏమైనా సంథింగ్ డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? కొత్తగా ప్రయత్నించానండి, కొత్త క్యారెక్టరు చాలా మాసీగా ఉండబోతుంది. అండ్ దీంట్లో ఒక ప్రాపర్ రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా. సో ఆ లుక్ అయినా యాస్ అయినా లైక్ ఎవ్రీథింగ్ ఇస్ కొంచెం డిఫరెంట్. అండ్ ఇట్స్ అ ప్రాపర్ ఎంటర్టైనర్. మీరు చెప్పిందంటే రెండు డిఫరెంట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. అవునా? కొత్తగా ట్రై చేశాను, మాసీగా ఉంటుంది అన్నది. అవును. కానీ ఇంతకుముందు చేసిన మీ క్యారెక్టర్లు చాలా మాస్ క్యారెక్టర్. గుంటూరు గారిలో మంచి మాస్ క్యారెక్టర్ అసలు మామూలుగా ఉండదు చివరిలో. అలాగనే ధమాకాలో కూడా. ధమాకాలో క్యారెక్టర్ మాసీ కాదండి, అంటే ఇప్పటివరకు మేబీ పాటలు మాసీ ఏమో, బట్ దీంట్లో డైలాగ్స్ కూడా, అంటే ఈ అమ్మాయి మాట్లాడే విధానం కూడా, తిన బాడీ లాంగ్వేజ్ కూడా మాసీ. సో అది నేను చెప్పడానికి ట్రై చేశాను. అంటే ఏంటి మీరు కూడా ఒక ఫిమేల్ రవితేజ లాగా మంచి మాస్ డైలాగులు చెప్పారా ఏంటి? ఏదో శ్రీలీల లాగా కొంచెం ఏదో అలా ట్రై చేశాను సార్. పక్కన మంచి డైలాగ్ చెప్పండి సినిమాలో. చెప్తే ఆయన డైరెక్టర్ గారు ఒప్పుకోవట్లేదండి, నాకు చెప్పాలనే ఉంది. అది కాదమ్మా కాదమ్మా, మంచి మంచి అంటే ఇట్స్ నైస్, ఇట్ వాస్ ఫన్. బియాండ్ దట్ ఏముంటుంది సినిమా? బియాండ్ దట్ ఇట్స్ అ ప్రాపర్ ఎంటర్టైనర్ అండి. సో హోల్ లైక్ టిపికల్, ఐ థింక్ రవితేజ గారిని ధమాకా తర్వాత ఇంత ఎంటర్టైన్మెంట్ చూడలా. సో ఇది ప్రాపర్ ఆయన ఫోర్టే ఆఫ్ సినిమా. అలా మీరు మామూలుగా ఒక కమర్షియల్ సినిమాని ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారా? ఇంకేమన్నా చూసారు ఈ సినిమాని? నాకు నా క్యారెక్టర్ పరంగా కూడా నాకు భలే కొత్తగా అనిపించిందండి. కొంచెం ఇట్ వాజ్ స్లైట్లీ అ లిటిల్ డిఫరెంట్. సో నేను ఎందుకు ఇన్నిసార్లు డిఫరెంట్ అంటున్నానో మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. బట్ చాలా డిఫరెంట్ అండి, టు బీ ఫ్రాంక్. ఇప్పటి వరకు నన్ను ఇంత మాసీగా చూడలేదు. సో నేను కూడా కొంచెం నర్వస్గా ఉన్నా, ఎలా ఉంటుందో ఏంటో అని. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇండస్ట్రీలో మీ పొజిషన్? మిమ్మల్ని ఇండస్ట్రీ ఏ విధంగా చూస్తోంది? బాగా చూస్తున్నారు అనుకుంటున్నానండి, బాగా చూసుకుంటున్నారు కూడా. బాగా సినిమాలు బాగా వస్తున్నాయి, బాగా చూసుకుంటారు. అంటే శ్రీలీలను జస్ట్ ఒక కమర్షియల్ హీరోయిన్గానే జస్ట్ చూస్తున్నారా? మన సినిమాకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది, పాటలు బాగా, డ్యాన్స్లు బాగా చేస్తుంది, అంతవరకైనా? ఇంకా పెర్ఫార్మర్ అని లేకపోతే ఇంకేమైనా బియాండ్ దట్ ఏమైనా ఆలోచన ఉందా, కనిపిస్తుందా? బియాండ్ అంటే ఒక కమర్షియల్ సినిమాకి ఒక హీరో అండ్ టేబుల్కి ఏం తీసుకురావాలో అది తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి నేను మ్యాక్సిమం. అండ్ డిఫరెంట్ రోల్స్ అయితే భగవంత్ కేసరిలో కూడా చూశారు. సో దేవ్ సీన్ మీ లైక్ దాట్ ఆల్సో. సో ఇప్పటి నుంచి నేను సెలెక్ట్ చేసేవి కొంచెం డిఫరెంట్గా నేను కూడా ట్రై చేస్తున్నా. యా, కానీ బాగా లేట్ అయిందేమో ట్రై చేయడం, స్టార్ట్ చేయడం అన్నది. ఎందుకు ఉంది అంటే మీరు బాగా పీక్లోనే, చాలా షార్ట్ టైంలోనే చాలా పీక్ టక్ 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 సినిమాలు, రోజుకు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లో కూడా సినిమాలు చేసినట్టు చేశారు కదా. ఆ టైంలో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాయిస్ ఉండేదేమో కదా. అంటే షార్ట్ టైం అంటారు కానీ యాక్చువల్లీ ఐ వాజ్ 14 అండి, 14 ఏళ్ళు నాకు. నేను నా ఫస్ట్ సినిమా కన్నడలో స్టార్ట్ చేసినప్పుడు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా షార్ట్ స్పాన్లో అని నా ఉద్దేశం. ఓకే 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 చక్క 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 సినిమాలు వచ్చేసాయి కదా ఒకేసారి, అందరి హీరోలతో చాలా సినిమాలు. ఆ డిమాండ్ టైంలోనే మీరు చూజ్ చేసుకునే ఛాన్స్ ఉండేది కదా. ఆ టైంలో ఐ థింక్ అప్పుడు సినిమాలు నన్ను సెలెక్ట్ చేసుకున్నానంటే కొన్ని క్యారెక్టర్స్ అప్పుడే నాకు ఆ అర్హత లేదు కదండి ఇలాంటివే చేయాలి అని. ఆ టైంలో మనకి మన దగ్గరకు వచ్చి స్క్రిప్ట్స్ ఎలాంటివి ఉంటాయో అలాంటివే మనం
చూస్ చేసుకుంటాం. సో నేను కూడా అలాగే చూస్ చేసుకున్నాను. లేదు నాకు ఇలాగే చేయాలంటే బహుశా నేనే డైరెక్షను, రైటింగు, సినిమాటోగ్రఫీ ఇలా చేసినప్పుడు యూ కెన్ సిట్ అండ్ థింక్. బట్ ఇప్పుడు నేను చాలా వోకల్గా ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను నాకు ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఇలా. సో అలాంటి ప్రయత్నమే మాస్ జాతరలో కూడా. ఎలాంటి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది మీకు? తమిళ్లో పరాశక్తి అని కొత్త క్యారెక్టర్, కొత్త లుక్ అలాగా. సో డిఫరెంట్ థింగ్స్ అని వచ్చే రోజుల్లో మీరే చూస్తారు కాబట్టి. అంటే మీ సీనియర్ హీరోయిన్లు అనుష్క గారు చేసిన అరుంధతి లాగా, అలాగే భాగమతి, అలాగే టిపికల్ క్యారెక్టర్స్, అలాంటివి హీరోయిన్ ఓరియంటెడ్ అలాంటి చేయాలని అనిపిస్తుందా? అంటే ఐ థింక్ ఈవెన్చువల్గా చేస్తామండి. బట్ అలాగే చేయాలని ఏం లేను ఇప్పుడు. బట్ అలాగా. కానీ ఇప్పుడు దాకా ఒప్పుకున్న సినిమాలన్నీ మీరు ఒప్పుకున్నవేనా, స్క్రిప్ట్లు విని మీరు ఒప్పుకున్నవేనా, లేకపోతే మనకు వచ్చిన ఛాన్స్ మనం చేద్దామని చేసినవా? అంటే ఆ రెండు ఒకటే కదండి. మనకు వచ్చినవి చేయడం, మనకు వచ్చినవన్నీ చేయడం వేరు, మనకు వచ్చిన దాంట్లో మనం ఒప్పుకున్నవి చేయడం వేరు కదా. ఓకే, నాకు నచ్చినవి తీసానండి. నాకు రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? యా మీకు వచ్చిన ఛాన్సులు రిజెక్ట్ చేసినవి ఉన్నాయి అంటే మీరు చేసినవన్నీ పెద్ద హీరోలతో సినిమాలు, ఆల్మోస్ట్ అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోలతో చేసిన సినిమాలు. అలా ఎస్టాబ్లిష్డ్ హీరోలతో వచ్చిన సినిమాలు రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? రిజెక్ట్ చేయడం అంటే కొన్ని డేట్స్ పరంగా ఫిగర్ అవుట్ అవ్వకుండా ఉండడం వల్ల అయినా, కొన్ని చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. అంటే రిజెక్ట్ అంటే నో అని నేను అనడం కాదు. నేను కొన్ని అలా జరగలేదంటే దట్స్ ఓకే, దట్స్ ఫైన్. కానీ బయట టాక్ వేరే. శ్రీలీల మదర్ సినిమాలు ఆవిడే విని ఆవిడే యాక్సెప్ట్ చేస్తారు, శ్రీలీల జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సినిమాలు. నాకు పాపం మా అమ్మని అయితే బొమ్మరిల్లు మదన్ చేశారండి. అదైతే నాకు భలే కామెడీ పాపం. కానీ మా అమ్మ అదే అంటుంది, పోనీలేనే నన్నే అంటున్నారు అంటుంది. తల్లి కాబట్టి అలా భరిస్తుంది అవన్నీ, ఇంకా పాపం తప్పక. బట్ అలా ఎందుకు ఉంటుందండి? అంటే కలెక్టివ్ డిసిషన్గా నేను మమ్మీతోనే ఉంటాను. సో ఏదైనా మేము మాట్లాడుకొని అమ్మా ఇది కరెక్టా అని. మా అమ్మ ఆబ్వియస్లీ ఏ తల్లి ఏ కూతురు కోసం ఎలా, వాళ్ళు ఎప్పుడు మనకి ఎనీ అదర్ పర్సన్ కెన్ ఎవర్ విష్ అటు ఇటు, కానీ తల్లి ఎప్పుడు మంచి కోరుకుంటారు కదండి. సో ఆవిడ ఏమైనా చేసినా అది నా మంచి కోసం అనే చేస్తుంది. మంచి కోరుకోవడం వేరు, మరీ ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు ఒప్పేసుకుని శ్రీలీల డేట్ల కోసం డేట్ షూట్ చేయడం ఇలా అంతలా. సో ఏమైందంటే నేను మీకు చెప్తాను, ఒక టైంలో ఏమైందంటే చాలా సినిమాలు ఏ టైం ఫ్రేమ్లో అవ్వాల్సి ఉండిందో ఆ టైం ఫ్రేమ్లో అవ్వకుండా అది 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 ఇంకా సినిమా సహజం. అది ఇంకా మామూలుగా కొన్ని XYZ రీజన్స్ వల్ల కొన్నిసార్లు డిలే అవుతాయి, కొన్ని ప్రొలాంగ్ అవుతాయి. ఆ టైంలో అలా మల్టిపుల్ షిఫ్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాల్సింది అది మన ఒక ఆర్టిస్ట్ కాదు, మన బాధ్యత. మనం ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత. కానీ ఒక్కొక్క సినిమా, చాలా సినిమాలు ఉన్నాయండి అలా, దట్ ఇచ్చిన డేట్స్ యాక్చువల్లీ మనం ఒక 4 months అనుకుంటే ఆ 4 monthsలో జరగలేదు. సో అది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఆ తర్వాత ఎక్స్టెండ్ అయిన టైం వేరే సినిమా డేట్లో కూడా వస్తుంది. సో అది అప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు మాకు ఇంకా క్యారవాన్స్ ఇవన్నీ కంఫర్ట్స్ ఉన్నాయి. అప్పుడులో ఎలా చేసేవారండి? అప్పుడులో అసలు కదా చేసి ఇంకా అసలు వాటి కంపేర్ చేసి మేము అసలు ఏమీ చేయట్లేదు కంపేర్ టు దాట్. మీరు ఒక్కసారిగా పెద్ద హీరోలు అందరి దగ్గరికి వెళ్ళిపోయారు కదా ఒక్కసారిగా. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఒక మిడ్ రేంజ్ హీరోలు కిందకి చేయడం అనేది ఆగిపోయింది కదా ఒక్కసారిగా. అలా లేదు అంటే మిడ్ రేంజ్ ఐ థింక్ ఈ రోజుల్లో అయితే సినిమా ఎంత ఎక్స్పాండ్ అయిందంటే పోస్టర్ వాల్యూతో రావడం కన్నా కాంటెంట్ వాల్యూ చూసి అందరు వస్తున్నారు కదండి. సో నాకు అలాంటి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. అలా లేదు. ఇప్పుడు రెండో సినిమా అన్నప్పుడు కాంబినేషన్ దాని మీద ఒక నమ్మకం ఉంటుంది. అందులో మీ ఇద్దరు కలిసి పోటాపోటీగా డ్యాన్సులు చేసి ఆ డ్యాన్స్ ఈ పోటాపోటీ ఏంటంటే మేమిద్దరు కలిసి ఎంజాయ్ చేసి జనాలు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పోటాపోటీ ఇన్ ద సెన్స్ వాళ్ళతో మీరు పోటీ పడడం. ఇప్పుడు నాటు పాట ఉందండి, ఇద్దరు హీరోలు ఒకే లెవెల్లో చేయడం అదొక ఫీస్ట్ మనకి చూడ్డానికి. అలాగా రవితేజ్ గారు కానీ మీరు కానీ ఇద్దరు కలిసి ఒకే రకమైన స్టెప్ని మనం కళ్ళు తిప్పుకోలేం కదా. ఈయన భాష ఈయన
అది ఓకే 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 సో ఆ ఎక్స్పెక్టేషన్స్ దీని మీద చాలా ఉంటాయి కదా. యా 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 వాటిని మీట్ అవుతుందా ఇందులో ఉన్న పాటలు కానీ వాటి పిక్చరైజేషన్స్ కానీ? యా యా సీన్స్లో డెఫినెట్లీ యా. సో శ్రీలీల కామెడీ చాలా బాగా చేస్తారు, కొన్ని సినిమాలు చేసేది, కానీ దానికి తగ్గట్టు రైటింగ్ కానీ రోల్స్ కానీ ఇంతవరకు ఇంకా వచ్చినట్టు లేదు అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. బట్ ఈ సినిమా డైరెక్టర్ మంచి ఫన్ రాయగలిగిన డైరెక్టర్, సో ఆ లోటు ఏమైనా ఈ సినిమాలో తీరిపోతుందా? అవునండి, కాస్త కూస్తో ఉంది. అంటే యాక్చువల్లీ ఉంది, కానీ ఇప్పుడు ఇది చెప్పరా? లేదు కానీ మీకు నచ్చుది. మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్గా అన్నారండి. అండ్ నేను కూడా అందుకే కొంచెం జాగ్రత్త పడుతున్నాను నేను కూడా సెలెక్ట్ చేసేటప్పుడు. చేస్తే ఓకే ఇవి వేసినా నాకు నచ్చింది, నాకు సూట్ అయ్యేది, ఇవన్నీ ఇప్పుడే నేర్చుకున్నా. నిజం చెప్పాలంటే ఒక 2 years బ్యాక్ మీరు ఇదే అనుకుంటే నాకు అయోమయంగా ఉండేదాన్ని. కానీ నాకు 2 yearsలో నేర్చుకున్నా. నాకు కూడా ఇంకా సినిమాలు చూసి ఇంకా ఓహో ఇలాగా అని చాలా తెలుసుకున్నా నేను కూడా. సో ఆ తెలుసుకున్నవి కరెక్ట్గా వాళ్ళు దగ్గర పెట్టుకొని నాకు కోరికగా ఉంది మంచి క్యారెక్టర్స్ అలా చేయాలి. చాలా మందికి హీరోయిన్గా టాలీవుడ్ ఎంటర్ అయిన తర్వాత కొంతమంది హీరోలు పక్కన చేయాలి అని ఉంటుంది. మీరు మహేష్ బాబు గారు పక్కన చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఆ రోజులు? ఏమైనా జస్ట్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్, అది మీకు నచ్చుద్ది, మీకు నచ్చుద్ది. నాకు అర్థమైంది మీరు ఎలా అయితే మీరు ఏదైతే ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేశారో, ఎలా చూడాలనుకుంటున్నారో అలా అంతే. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగా, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఆ సినిమా కోసం మీరు కూడా వెయిటింగ్ మళ్ళీ టర్న్ అవుతుందా? టర్న్ ఇలాంటి క్వశ్చన్స్ నాకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఈ టర్న్ గీందని ఎంజాయ్ చేసావా, జనాలు చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే ఎస్. ఓకే ఓకే ఎక్సలెంట్. కానీ నాకు ఎందుకు సర్ప్రైజ్ ఎలిమెంట్, మీరు ఇటీవల కాలంలో ఎందుకు బాగా స్లిమ్ అయిపోయారు? నేను అంటే నాకు బేసిక్ కొంచెం ఫిట్నెస్ మీద, నా ఫుడ్ మీద కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలనుకున్నాను. అంటే నా ఈవెన్ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ అప్, యాజ్ ఐఎమ్ ఆల్సో గ్రోయింగ్ అప్, సో నాకు కూడా ఐ వాంటెడ్ టు ఈట్ కరెక్ట్లీ. అంటే ముందు ఎలా ఉండేదంటే అసలు కూర్చుంటే మా అమ్మమ్మ ఒంగోలు నుంచి అరిసెల ప్యాకెట్ పంపిస్తే అలా కూర్చొని నేను ఓపెన్ చేశానంటే తినేసేదాన్ని మొత్తం. అండ్ చకోడీలు, ఇంకా మనం అన్ని పిండి వంటలు. ఈవినింగ్ అయితే చాయ్తో పాటు బయట వర్షం వస్తుంది, బజ్జీలు తిందామా అని ఒకళ్ళు, నాకొద్దు అంటే అది వచ్చిన వెంటనే టపా లాగించేయడం. సో అవన్నీ కొంచెం తగ్గించాను. సో అవి కాకుండా ఇప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ఈటింగ్ రైట్, ఈటింగ్ హెల్తీ, ఇలాంటివి. అంటే శ్రీదేవి గారు కూడా బాలీవుడ్లో వెళ్ళిన కొత్తలో, అంతవరకు మేము సౌత్లో చూసిన శ్రీదేవి వేరు, బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక్కసారిగా స్లిమ్ అయ్యేది. సో మీరు కూడా ఆవిడనేమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను కదా, మనం కూడా కొంచెం అంటే వాళ్ళ చూసే పర్సెప్షన్ వేరని. వాళ్ళు టు బీ ఫ్రాంక్, ఒకవేళ వాళ్ళు మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారంటే ఇక్కడ ఏదో కొత్తతనం ఉంటేనే కదండి, లైక్ ఏదైనా ఏ విధంగా అయినా. సో ఆ ఒక స్టిగ్మా అనేది లేదండి. ఈ మ్యానిక్విన్ దీంట్లోనే పట్టాలి మనము అని. ఒక్కొక్కరి బాడీ టైప్ ఒక్కొక్క టైం. ఆల్సో అ డాక్టర్, సో ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్. నేను చేసిన నా కోసం నేను అద్దంలో చూసినప్పుడు ఓకే, నువ్వు ఇంత జనాలు మన మీద ఇన్వెస్ట్ చేసి మన కోసం, సినిమా కోసం మనం ప్రెజెంటబుల్గా ఉండాలి, నేను నా బెస్ట్గా ఎలా కనిపించాలి. సో అది దాని మీద కొంచెం నేను వచ్చినప్పుడు అసలు ఎలా ఉన్నానండి, బుడంకాయలాగా ఇట్లా పాపం. బట్ చాలా ఎడ్డెడ్గా ఉన్నాను నిజం చెప్పాలంటే. ఫస్ట్లో చాలా ఎడ్డెడ్గా ఉన్నాను, దాని తర్వాత కొంచెం నేను కూడా ఇట్ వాజ్ అంటే నా రియల్ లైఫ్లో ఎలా అయితే ఒక అమ్మాయి ఈ ఏజ్ గ్రూప్లో ఎలా అయితే తను గ్రూమ్ చేసుకుంటుందో, తను ఆ ప్రాసెస్ ఏంటంటే లిటరలీ తెలుగు ఆడియన్స్ వాళ్ళ కళ్ళ ముందే చూసారు. నేను మెల్లగా చూస్తే తెలిసిపోతాడు. యా అంటే వాళ్ళ కళ్ళ ముందే కదండి. దట్ ఇంకొకటి. థ్యాంక్ యూ అండి, మా జాతర పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక టర్మ్ మీరు ఒక 10 సినిమాలు ఒక చిన్న ఉప్పెన్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.